హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. మేమైతే కట్టెల పొయ్యి పైన అయితే నీళ్ళైతే కాసుకుంటాం. ఇంకా కట్టెలన్నీ అయిపోయినాయని మా అత్త అయితే అడవికి పోయి కట్టెలైతే తీసుకొచ్చింది. ఇంకా ఆ కట్టెల మోపునైతే కింద పెట్టేసి మొత్తం ముడి విప్పి అన్ని కింద పోసాను. కింద పోసి చిన్నవి పెద్దవి అన్నీ తీసి ఒక మూలకైతే పొయ్యి దగ్గర పెడుతున్నాను. ఆ మూలకైతే అన్ని కట్టెలైతే మేము పెట్టుకుంటాము. ఆ మూలకు పెట్టుకొని పొయ్యి అంటేసినప్పుడు మొత్తం అక్కడి నుంచే తీసి పొయ్యిలో అయితే పెడతాము. ఇంకా ఎప్పుడైనా నీళ్ళు కాసుకున్నప్పుడు, రొట్టెలు చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా సిలిండర్ అయిపోయినప్పుడు వంట చేసుకోవడానికి కూడా అయితే ఈ పొయ్యి అయితే మేము వాడుతూ ఉంటాము. ఎక్కువగా అయితే వాటరే కాసుకుంటాము, పిల్లలకు మాకు కూడా. అందుకే ఇప్పుడైతే కట్టెలైతే మొత్తం చిన్న చిన్నగా విరిసి మూలకైతే పెడుతున్నాను. అన్నీ మూలకు పెడితే వర్షం పడ్డప్పుడు నానకుండా ఉంటాయి. ఇక్కడ మిద్ద పైన కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే వర్షం వచ్చినప్పుడైతే నానుతూ ఉంటాయని చెప్పేసి నేనైతే మూలకైతే పెడుతున్నాను. కట్టెలైతే అయిపోయే కొద్దీ మా అత్త అయితే పోయి కట్టుకొస్తుంది కట్టెల మోపుతో అయితే. నేనైతే ఏం పోను కట్టెలకు. కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకుంటే అయితే చాలా మంచిగా కాలుతాయి రొట్టెలైతే. ఇంకా ఏ వంట చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే మేమైతే కట్టెల పొయ్యి అయితే అంటేస్తాము. సిలిండర్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేస్తే హెల్త్‌కి అయితే చాలా మంచిది కూడా. ఇంకా నీళ్ళు కాసుకొని స్నానం చేస్తే కూడా ఒళ్ళు నొప్పులు అవ్వకుండా మంచిగా ఉంటుంది. ఇంకా సన్న సన్న కట్టెలైతే ఇరుచుకొని మూలకైతే పెడుతున్నాను. అన్నీ కాలుతో విరుస్తున్నాను. అన్నీ సన్న సన్నగానే ఉన్నాయని చెప్పేసి కాలుతో అయితే ఇరిచి అక్కడ మూలకైతే సదురుతున్నాను ఆ కట్టెలను మొత్తాన్ని. అవంతా సదిరి మొత్తం ఉన్న చెత్తనైతే ఊడ్చాలి మొత్తం. ఈ కట్టెలు పెట్టినప్పుడైతే చెదలు పట్టినట్లయి మొత్తం దుమ్ము దుమ్ము అయితుంది ఆ మూలకు. నెలకొకసారి అయితే ఇట్లా వాటర్ పోసినట్టు పోసి మంచిగా ఊడుస్తాను నేనైతే. ఇంకా అక్కడే పొయ్యి కూడా ఉంది. ఆ పొయ్యి దగ్గరనే చిన్న చిన్న కట్టెలన్నీ పొయ్యిలో ఇప్పుడే పెడుతున్నాను. అవన్నీ మంట పెట్టడానికి వస్తాయి కదా, పడేయకుండా అని చెప్పేసి అన్ని చిన్న చిన్న కట్టెలని పొయ్యిలో అయితే పెట్టాను. ఇంకా ఎప్పుడైనా సిలిండర్ అర్జెంటుగా అయిపోయినప్పుడు కూడా సిలిండర్ అయిపోతే సిలిండర్ తీయడానికి టైం లేనప్పుడు కూడా కట్టెల పొయ్యి అయితే అంటేసి వంట అయితే చేస్తాను. పల్లెటూర్లలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చాలామంది అయితే రొట్టెలైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తారు. నీళ్ళు కూడా కట్టెల పొయ్యి పైనే కాసుకొని స్నానం అయితే చేస్తారు. ఇంకా నేనైతే డెలివరీ అయినప్పుడైతే ఇంకా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాసి వేపాకు అవన్నీ వేసి అయితే మంచిగా స్నానం చేసేదాన్ని. ఇంకా కట్టెల పొయ్యి అంటేసినప్పుడు నిప్పుకలు వస్తాయి కదా, వాటితో అయితే పొగ వేసేవాళ్ళం. ఇంకా ఇప్పుడైతే ఆ కట్టెలన్నీ మొత్తం సదిరిన తర్వాత ఇంత చెత్త వచ్చింది. ఆ చెత్తనంతా మొత్తం ఊడ్చేసి చెత్తబుట్టలోకి అయితే పడేస్తున్నాను. కట్టెలన్నీ సదిరిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. పొయ్యి దగ్గర అయితే నీట్‌గా అనిపిస్తుంది. అక్కడే కూర్చొని వంట అయితే చేయడానికి కూడా ప్లేస్ అయితే బాగానే ఉంటుంది. అక్కడే కూర్చొని వంట చేస్తాను నేనైతే. రొట్టెలు చేయడానికైతే ఇంకా ఈజీగా ఉంటుంది అక్కడ కూర్చొని. సిలిండర్ మీద చేస్తే అయితే ఇంకా నిలబడి చేయాల్సొస్తుంది. ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ అయితే నేను కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలే చేస్తాను. ఇంకా చిన్న చిన్న కట్టెలైతే పొయ్యి అంటేసినప్పుడు మంట పెట్టడానికి వస్తాయని చెప్పేసి ఆ గిన్నెలోకైతే వేసి పెట్టాను. అది నీళ్ళు కాసే గిన్నె మాదైతే. ఇంకా దాంట్లో మొత్తం మొత్తం ఆ గిన్నెలో అయితే పోసి పెట్టాను. మళ్ళీ కట్టెల పొయ్యి అంటేసినప్పుడు అవైతే యూజ్ అవుతాయి. ఇంతే, మీరు కట్టెల పొయ్యి ఉందా సబ్స్క్రైబ్ చేసుకోండి.